హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ఉద్యోగ పెన్షనర్స్‌కి పే స్లిప్స్ అండి. సో, పే స్లిప్స్ ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలి అనైతే అడుగుతున్నారండి. సో, అందుకోసం అయితే ఈ వీడియో చేయడం జరిగింది. సో, పే స్లిప్స్ డౌన్‌లోడ్ ఎలా చేసుకోవాలనేది ఎయిదర్ ఉద్యోగులకు మరియు పెన్షనర్స్ ఇద్దరికీ కలిపి అయితే ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాము. వీడియోని ఎక్కడ గాని స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. అప్పుడు పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. దీని ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. సో, ఆలస్యం చేయకుండా మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, నేను కామెంట్స్ చూస్తూ ఉన్నప్పుడు సో, ఈ కామెంట్ అయితే రావడం జరిగింది. ఇక్కడ చూడొచ్చు ఫ్రెండ్స్. సో, పే స్లిప్స్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, ఒక వీడియో చేయండి అని అయితే రావడం జరిగింది. సో, అందుకోసం అయితే నేను వీడియో చేస్తున్నాను. సో ఫ్రెండ్స్, ఇక్కడ ముఖ్యంగా మనకు ఉద్యోగులకు మరియు పెన్షనర్స్కి ఇద్దరికీ అయితే పే స్లిప్స్ అవసరం అండి. సో ఫస్ట్ ఉద్యోగులకు సంబంధించి పే స్లిప్స్ అనేవి మనము ఎంప్లాయీస్కి పే స్లిప్స్ అనేవి నిధి అనే యాప్లో అండి. సో ఇది మొబైల్ యాప్ అన్నమాట. మొబైల్ అప్లికేషన్లో డౌన్లోడ్ చేసుకుంటాము. అదే పెన్షనర్స్ విషయానికి వస్తే సో ఇక్కడ పెన్షనర్స్ నిధి వెబ్లో అండి, నిధి వెబ్ వర్షన్లో. సో ఈ రెండు కూడా మనం ఇప్పుడైతే తెలుసుకుందాం. ముందుగా మనము ఎంప్లాయీకి సంబంధించి యాప్లో ఎలా చేయాలనేది తెలుసుకుందాము. పే స్లిప్స్. సో మొదటగా చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మనము ఫస్ట్ అయితే ప్లే స్టోర్ ఓపెన్ చేసి ఈ విధంగా నిధి అనే సెర్చ్ చేయాలండి. సో నిధి యాప్ అనేది సెర్చ్ చేయాలి ఇక్కడ. సో నిధి యాప్ పోర్టల్ని సెర్చ్ చేసి ఇక్కడ ఇన్స్టాల్ మీద క్లిక్ చేయాలి. సో ఇన్స్టాల్ మీద క్లిక్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది అన్నమాట యాప్. సో ఇన్స్టాలింగ్ అండి, చూసుకోండి. ఇది 50 MB వరకు అయితే ఉంటుంది. సో ఈ యాప్ అనేది ఇన్స్టాల్ చేసుకోవాలన్నమాట మన మొబైల్లో. సో ఇది డౌన్లోడ్ అయిపోయిన తర్వాత మనకు ఈ విధంగా ఓపెన్ అవుతుందండి. సో ఇది ఎంప్లాయీస్కి అండి. సో ఈ విధంగా యాప్ అనేది ఇక్కడ అలో కొట్టాలి. సో కొట్టిన తర్వాత పర్మిషన్ ఇచ్చిన తర్వాత మనకి ఈ విధంగా వస్తుందన్నమాట. సో ఈ విధంగా వచ్చిన తర్వాత మనం ఇక్కడ CFMS ఐడి అండి, యూజర్ ఐడి అంటే CFMS ఐడిని ఎంటర్ చేస్తాము. సో ఫ్రెండ్స్, చాలామందికి తెలిసి ఈ ప్రాసెస్, కొత్త వారి కోసం అయితే అడిగినారు కాబట్టి చేస్తున్నా ఫ్రెండ్స్. సో ఇక్కడ పాస్వర్డ్ అంటే CFMS పాస్వర్డ్ అయితే ఇక్కడ ఎంటర్ చేస్తాము. సో తర్వాత ఇక్కడ గో మీద క్లిక్ చేస్తే మీ యొక్క ఇంటర్ఫేస్ ఓపెన్ అవుతుంది. ఒకవేళ మీకు మీ యొక్క CFMS ఐడి తెలియదు అనుకున్నట్లయితే దీనిపైన క్లిక్ చేయండి. దీని ద్వారా మీ మొబైల్ నెంబర్ని ఎంటర్ చేయడం ద్వారా మీకు ఒక OTP వస్తుందండి. సో దాని ద్వారా మీరైతే ఇక్కడ మీ యొక్క CFMS ఐడిని ఏదైతే ఉందో అది కనుక్కోగలుగుతారు. పాస్వర్డ్ ఒకవేళ మీరు మర్చిపోయినట్టయితే ఇక్కడ ఫర్గాట్ పాస్వర్డ్ అని అయితే ఉంది కదండి. సో దీని మీద క్లిక్ చేయడం ద్వారా మీరు యొక్క ఫర్గాట్ అంటే మర్చిపోయిన పాస్వర్డ్ని కూడా మీరైతే పొందగలుగుతారనమాట. సో ఫ్రెండ్స్, ఇక్కడ ఇలా అయితే ఉంటుంది. ఈ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో ఈ విధంగా మనకైతే యాప్ స్టోర్ అని అయితే ఉండడం జరిగింది, నిధి వాళ్ళది. సో ఇక్కడ చూడొచ్చు. ఫ్రెండ్స్, ఇక్కడ మనం చూసుకోవచ్చు, ఇది ఇంటర్ఫేస్ అండి. సో హలో అని చెప్పేసి మీ పేరు అయితే రావడం జరుగుతుంది లాగిన్ అయిన తర్వాత మీ CFMS ఐడి రావడం జరుగుతుంది. ఇక్కడ నో యు ఆర్ ఏ రెగ్యులర్ ఎంప్లాయీ అని అయితే ఇక్కడ రావడం జరుగుతుంది. అంటే కాంట్రాక్ట్ బేస్ రెగ్యులర్ అనేది ఇక్కడ మెన్షన్ చేసి ఉంటుంది. ఇక్కడ మనకు పే స్లిప్స్ అండి, మన పర్సనల్ డీటెయిల్స్లో పే స్లిప్స్ అయితే ఈ విధంగా వరుసగా ప్రతి నెలకి సంబంధించి ఇక్కడ మనము
ఇయర్ సెలెక్ట్ చేసుకోవాలి, ఇక్కడ మంత్ సెలెక్ట్ చేసుకోవాలి, గెట్ అని కొట్టిన తర్వాత ఇక్కడ వరుసగా మనకైతే రావడం జరుగుతుందండి. సో రెగ్యులర్ పే స్లిప్స్ అండి. సో ఈ విధంగా మీకు డేటుతో మంత్ ఇయర్తో సహా వస్తుంది. ఇక్కడ మీరు ఓపెన్ చేసిన తర్వాత అది మీరు పీడిఎఫ్ ఫైల్ ద్వారా అయితే డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు అండి. సో డీటెయిల్స్ ఇక్కడైనా చెక్ చేసుకోవచ్చు, లేదంటే డౌన్లోడ్ చేసుకొని అయినా సరే మీరైతే మీ యొక్క పే స్లిప్స్ని అయితే ఈ విధంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు అండి. సో ఈ విధంగా లాగిన్ అయిన తర్వాత దీని తర్వాత ఈ విధంగా అయితే ఇంటర్ఫేస్ అయితే ఉంటుందన్నమాట. అంటే ఇది పే స్లిప్స్ ఇంటర్ఫేస్ అండి. సో హోమ్ పేజ్ అయితే ఈ విధంగా అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఇక ఇది ఎంప్లాయీస్కి అండి. ఇంకా పెన్షనర్స్కి ఎట్లా అనేది తెలుసుకుందాము. సో పెన్షనర్స్కి ఇక్కడ ఒక లింక్ అయితే ఉంటుందండి, అది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో పెన్షనర్స్ కూడా యూజర్ ఐడి అంటే CFMS ఐడి. సో దీన్ని ఎంటర్ చేస్తారు. తర్వాత పాస్వర్డ్ ప్లేస్లో సేమ్ పాస్వర్డ్ అండి. ఒకవేళ మీకు CFMS ఐడి తెలియనట్లయితే ఇక్కడ క్లిక్ చేయండి. దీని ద్వారా మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయడం ద్వారా మీరు పాస్వర్డ్ అయితే పొందగలుగుతారు, అది CFMS ఐడి పొందగలుగుతారు. సో ఒకవేళ పాస్వర్డ్ మర్చిపోయినా సరే, సో ఈ రెండు మీకు తెలియవు అనుకున్నా మరి ఇక్కడ క్లిక్ చేసి మీరు పాస్వర్డ్ని అయితే జనరేట్ చేసుకోవచ్చు. సో ఇలా అయితే ఉంటుందండి. ఇది మనకు CFMS ఐడి. చాలామంది మీ యొక్క పే స్లిప్స్ అనేవి CFMS సైట్లో అయితే ఉంటాయి అని అయితే అంటారండి. సో ఇదే ఆ CFMS సైట్ అన్నమాట మనకి. ఇది CFMS సైటు. సో కానీ ఇక్కడ మనకు ఏ సర్వీసు అవైలబుల్ అయితే లేదన్నమాట, చూసుకోవచ్చు. ఇది ఎంప్లాయీ కార్నరు. సో ఇక్కడ ఎంప్లాయీ సర్వీస్లో మనము చూసుకున్నట్లయితే ఇక్కడ పే స్లిప్స్ కావటం లేదన్నమాట. సో ఓపెన్ కావటం లేదు. అలాగే మనము ఏ సర్వీస్ కూడా ఇక్కడ అవైలబుల్ సూన్ అని అయితే వస్తుంది. ఇక్కడ పెన్షనర్స్ విషయానికి వచ్చి పెన్షనర్స్ పే స్లిప్స్ మీద క్లిక్ చేసినా కూడా అవైలబుల్ సూన్ అని అయితే వస్తూ ఉందన్నమాట. ఏది కూడా ఇక్కడ మనకు పని చేయడం లేదు. సో కాబట్టి మనకు పని చేసే వల్ల ఈ రెండే అండి. సో ఈ లింక్ అయితే డైరెక్ట్గా నేను డిస్క్రిప్షన్లోనే ఇస్తాను. అక్కడికి వెళ్ళి ఈ లింక్ మీద మీరు క్లిక్ చేయడం ద్వారా సేమ్ ఇదే పేజీ ఓపెన్ అవుతుంది. మీ మొబైల్లో కూడా సేమ్ ఇదే ఇంటర్ఫేస్ అయితే ఉంటుందన్నమాట. సో ఈ విధంగా అయితే ఉంటుంది ఇంటర్ఫేస్. సో ఈ విధంగా మీరు ఇక్కడ CFMS ఐడి పాస్వర్డ్ టైప్ చేసి మీ యొక్క పే స్లిప్ను PDF ఫార్మేట్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో అదే ఉద్యోగస్తులు కూడా ఇక్కడే డౌన్లోడ్ చేసుకోవచ్చు అండి. ఒకవేళ ఎంప్లాయీస్ కూడా, ఇది ఎంప్లాయీస్కి కూడా అండ్ పెన్షనర్స్కి ఇద్దరికి కూడా ఇది ఉపయోగపడుతుంది. ఈ వెబ్సైట్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో అదేవిధంగా మీరు యాప్లో చూసుకోవాలంటే కేవలం ఎంప్లాయీస్కి మాత్రమే యాప్లో అయితే వర్క్ అవుతుంది అన్నమాట. సో ఇది ఎంప్లాయీస్కి మాత్రమే. ఇక్కడ సర్వీసెస్ కూడా మనకు ఇక్కడ అందుబాటులో ఉన్న సర్వీసెస్ ఏదో ఇక్కడ మెన్షన్ చేశారు చూడండి. ఇక్కడ నిధి లాగిన్ అన్నమాట. నిధి లాగిన్ మన యొక్క CFMS ఐడి అండ్ పాస్వర్డ్తో నిధిని లాగిన్ అవ్వచ్చు. OTP ద్వారా అయితే వెరిఫికేషన్ ఉంటుంది అన్నమాట రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కి. ఇక APGLIని కూడా ఇందులో ఇంక్లూడ్ చేశారండి. రీసెంట్గానే APGLI సంబంధించి టేల్ ఇంక్లూడ్ చేశారు. సో ప్రొవిజన్ సర్వీస్ అండి, ప్రొవిజనల్ సర్వీస్ లింక్ లైక్ అమౌంట్, లోన్ స్టేటస్ ఇవన్నీ చెక్ చేసుకోవడానికి APGLI లోన్ సంబంధించి ఇక్కడ మనకైతే డీటెయిల్స్ ఇక్కడే దొరుకుతాయి. ఇంకా లోన్స్ సంబంధించి కూడా ఇక్కడే ఉంటాయి. ఎంప్లాయీ కెన్ వ్యూ దేర్ ఎంటైర్ లోన్స్ అనేసి పాలసీస్ అనేది ఇక్కడ ఉంటుంది. ఇంకా ఎంప్లాయీ మెయిన్ మనకు కావాల్సింది పే స్లిప్స్. సో మెయిన్ పే స్లిప్స్ కోసం ఇక్కడైతే మనము డౌన్లోడ్ చేసుకుంటామండి. ఎందుకంటే మన పే స్లిప్లో మన యొక్క డీటెయిల్స్ అన్నీ ఉంటాయి. లైక్ మన నెట్ శాలరీ ఎంత, గ్రాస్ శాలరీ ఎంత, ఇవన్నీ కూడా మన యొక్క పే స్లిప్లోనే ఉంటాయన్నమాట. కాబట్టి పే స్లిప్ అనేది ఐదర్ ఎంప్లాయీస్కి అండ్ పెన్షనర్స్కి ఇద్దరికి కూడా పే స్లిప్ అనేది యూస్ అండి. మరీ ముఖ్యంగా ఈ జూలై నెలలో
3.664% అయితే మనకు డిఆర్ పెరిగిందనమాట. సో అది కూడా మనము చెక్ చేసుకోవాలి. ఇంకా ఎవరికైనా అడ్వాన్స్ ట్యాక్స్ అనేది డిడక్ట్ అయిందా లేదా అనేది ఇవన్నీ కూడా మనమైతే మన పేసిప్ ద్వారా అయితే మాత్రమే మనము చెక్ చేసుకోగలము. సో కాబట్టి పేసిప్ అనేది అందరికీ ఇంపార్టెంట్ అనమాట. సో ఫ్రెండ్స్, అర్థమైంది అనుకుంటాను. ఈ విధంగా అయితే పేసిప్ డౌన్లోడ్ చేసుకొని మనమైతే మన యొక్క పేసిప్స్ ఈ విధంగా అయితే మనము పేసిప్స్ని తెలుసుకోవచ్చు. సో కాబట్టి మీకు పేసిప్ డౌన్లోడ్ చేసుకున్నాం అర్థమైందని అనుకుంటున్నాను. ఒకవేళ ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి. సో మన ఛానల్ అయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి. సో ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే దయచేసి కామెంట్ చేయండి. సో ఇదే విధంగా నేను వీడియో చేయడానికి అయితే ట్రై చేస్తాను. Thank you for watching my videos.